హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. తండ్రి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి వచ్చిన తల్లి ఏదైతే ఉందో వేధించినప్పుడు, తండ్రి కూడా వేధించినప్పుడు ఆ పిల్లల్ని ఎవరిని ఆశ్రయించాలి, ఏ రకంగా కోర్టు నుంచి న్యాయం పొందాలి మేడం? తల్లి తండ్రి కనుక హింసిస్తున్నారు అంటే వాళ్ళ అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఉంటారు, వాళ్ళని ఆశ్రయించాలి. వాళ్ళ వల్ల కావట్లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇలాగా పేరెంట్స్ మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు అని. వాళ్ళు ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకుంటే కనుక ఆ ఖర్చుని ఈ పేరెంట్సే భరించాలి. ఆ రూల్స్ కూడా ఉన్నాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా రోడ్ల మీద కనిపారేసే సంస్కరణ ఇంకా మనకి రాలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేదాకా వాళ్ళకి అయ్యే ఖర్చులు పేరెంట్సే భరించాలి. దట్ టు ఫాదర్. అమ్మ ఎలాగా చూసుకుంటుంది బతికుంటే, తల్లే లేదు కాబట్టి ఫాదర్ ఆ పని చేయాలి. నువ్వు ఇంట్లో వాళ్ళకి సుఖం లేదు కాబట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ వైఫ్ తోటి నువ్వు హాయిగా ఎంజాయ్ చేయి, కాదని అంటలేదు. పిల్లలు బాధ్యత మాత్రం అతనిది. ఒకవేళ వాళ్ళు అది బాధ్యత తప్పితే ఎలాంటి శిక్షలు ఉంటాయి మేడం? వీళ్ళకి కూడా శిక్ష తప్పితే అన్న మాట రాదు. తప్పితే అన్నది లేదు. తప్పితే అనే ఛాన్స్ లేదు ఇక్కడ. నో ఛాన్స్, చాయిస్ లేదు. చెయ్యాలి. యూ హ్యావ్ టు డూ. కంపల్సరీ. అది కన్నారు కదా, దానికి ఇంక వేరే ఛాన్సెస్ లేవు. పెద్దవాళ్ళు ఒప్పుకోరు, దానికి చట్టం ఒప్పుకోదు. అందులో చిన్నపిల్లలు వాళ్ళని హింసిస్తున్నారు అని వాళ్ళు కనుక మైనర్లు కనుక కంప్లైంట్ చేస్తే వీళ్ళకున్న ఉద్యోగాలు పోతాయి. బయటే కాదు, ఆ రూల్స్ మనకి ఉన్నాయి. కాకపోతే ఎవరు వెళ్ళట్లేదు, అది ఇంప్లిమెంటేషన్లో లేదు అని అనుకుంటున్నారు. మనకి కూడా ఉన్నాయి. పిల్లలు కనుక వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే వీళ్ళ మీద ఎంక్వైరీలు అవుతాయి. అంత కఠినపరమైన చట్టాలు లేకపోయినా మన ఇండియన్కి లెవెల్కి తగ్గట్టు మనకి ఉన్నాయి చట్టాలు. లేవని అపోహపడకండి. ఎందుకంటే పిల్లలు కంప్లైంట్ చేస్తే పేరెంట్స్ మీద ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లోని ఫాదరే లేడీ చిల్డ్రన్ని హరాస్ చేస్తున్నాడని కొన్ని కంప్లైంట్స్ వెళ్ళే. అలాంటప్పుడు సొంత ఫాదరే. సో అవన్నీ మరి చూసి దానికి కఠినమైన శిక్షలు మాత్రం విధించారు. దానికేమి మినహాయింపే ఉండదు. నేను తండ్రిని, నేను ఇలా చేయకూడదా అలా చేయకూడదా అని ఏం లేదు. పిల్లలు మేజర్ అయ్యేదాకా వాళ్ళదే బాధ్యత. మేజర్లు అయ్యాక కూడా వాళ్ళకి తగిన చదువులు, విద్యా బుద్ధులు, సంస్కారం వాళ్ళన్నీ చేసే బాధ్యత తండ్రిది. తల్లి లేదు కనుక, తల్లి ఉంటే పెంచే బాధ్యత ఆమెది, పోషించే బాధ్యత తండ్రిది. తెలుగులో భర్త అంటే ఏంటి అర్థం? భరించేవాడు అని అర్థం. సో తండ్రి అదే కదమ్మా. తండ్రి అంటే అదే. తండ్రి సంపాదిస్తాడు, తల్లి చేసి పెడుతుంది. సో తల్లి లేదు కాబట్టి తండ్రిదే బాధ్యత. వాళ్ళ హాస్టల్స్లో అవన్నీ వాళ్ళ నాన్నమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళ గ్రాండ్ మదర్స్ చూస్తే చట్టం దాకా వెళ్తే కన్నా ఆ చట్ట పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతాయి. హాస్టల్స్కి వీళ్ళ ఇంటికి రానక్కర్లేకుండానే ఫీజులు అవి అక్కడికే వెళ్ళిపోతాయి. వీళ్ళ దగ్గర నుంచి చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.